అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ స్పెల్లింగ్ గురించి మాట్లాడితే అబ్బో కొన్ని పదాలు మనల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తాయి కదా. అందులో ఒకటి జీఈ ఎప్పుడు వాడాలి, డీజీఈ ఎప్పుడు వాడాలి అన్నది. ఈరోజు ఈ పెద్ద పజిల్ను మనం సాల్వ్ చేసేద్దాం. ఇక ఈ కన్ఫ్యూజన్కు ఫుల్ స్టాప్ పెట్టేయండి. సరే, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని వెనుకున్న ఒకే ఒక సీక్రెట్ను బయటపెడతాను. డీజీఈ ఎప్పుడు, జీఈ ఎప్పుడు వాడాలో క్లియర్గా నేర్చుకుందాం. చివర్లో మన నాలెడ్జ్ను టెస్ట్ చేసుకోవడానికి ఓ చిన్న క్విజ్ కూడా ఉంది. పదండి, మొదలు పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఈ స్పెల్లింగ్ రూల్ ఎందుకంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది? అసలు ఇంగ్లీష్ స్పెల్లింగే కొన్నిసార్లు అంతుపట్టనట్టు అనిపిస్తుంది కదా. చూద్దాం. ఉదాహరణకు ఈ రెండు పదాలు తీసుకోండి. ఫ్రిడ్జ్ని చూస్తే డీజీతో ఎండ్ అవుతుంది. అదే కేజ్ని చూస్తే జస్ట్ జీ మాత్రమే ఉంది. విచిత్రమేంటంటే రెండింటి చివర్లో పలికే శబ్దం ఒకటే, జే. మరి సౌండ్ ఒకటే అయినప్పుడు స్పెల్లింగ్లో ఈ తేడా ఎందుకు? అదే అసలు పాయింట్. ఫ్రిడ్జ్, కేజ్ రెండింటి సౌండ్ జతోనే ముగుస్తుంది. మరి అలాంటప్పుడు స్పెల్లింగ్ ఎందుకు వేరుగా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సరే, ఇంకా సస్పెన్స్ ఎందుకు, అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం గందరగోళాన్ని సాల్వ్ చేయడానికి ఒకే ఒక్క సింపుల్ కీ ఉంది. అదేంటో తెలుసా? షార్ట్ వవెల్ సీక్రెట్. అయితే ముందుగా షార్ట్ వవెల్ అంటే ఏంటో క్విక్గా చూద్దాం. చాలా సింపుల్. ఒక పదంలో ఏ, ఈ, ఐ, ఓ, యు ఒంటరిగా ఉన్నప్పుడు అది షార్ట్ సౌండ్ ఇస్తుందన్నమాట. ఉదాహరణకు యాపిల్లో ఏ, ఎగ్లో ఈ, ఇంక్లో ఐ ఇలాగా. ఈ ఒక్క విషయమే మన రూల్కి బేస్. ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఫార్ములా ఇదే. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ వవెల్ చాలా వీక్, దానికి డీజీఈ సపోర్ట్ కావాలి. అంతే. అంటే ఆ జ సౌండ్కి ముందున్న వీక్ వవెల్ను ప్రొటెక్ట్ చేయడానికి డీజీఈ వస్తుందన్నమాట. ఎంత సింపుల్ కదా. సరే, ఈ డీజీఈ ఒక ప్రొటెక్టర్లా ఎలా పనిచేస్తుందో, ఎప్పుడు వాడాలో కాస్త వివరంగా చూద్దాం. పదండి. డీజీఈ వాడాలంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. జే సౌండ్కి ముందు ఒకే ఒక్క వొవెల్ ఉందా చూసుకోండి. 2. ఆ వొవెల్ షార్ట్ వొవెలా కాదా చెక్ చేయండి. ఈ 2 కండీషన్స్ ఓకే అయితే 3వ స్టెప్, ఇంకేం ఆలోచించకుండా డీజీఈ వాడేయడమే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రిడ్జ్, బ్రిడ్జ్, బ్యాడ్జ్, ఎడ్జ్ ఈ పదాలన్నింటిలో చూడండి, జ సౌండ్కి ముందు సింగిల్ షార్ట్ వోవెల్ ఉంది. ఫ్రిడ్జ్లో ఐ ఉంది, బ్యాడ్జ్లో ఏ ఉంది. ఇవన్నీ వీక్ వోవెల్స్ కాబట్టి వాటికి డీజీఈ ప్రొటెక్షన్ అవసరమైంది. ఓకే, ఇది డీజీఈ కథ. మరి జీఈ సంగతేంటి? షార్ట్ వోవెల్స్ లేనప్పుడేం చేయాలి? ఇదింకా సింపుల్. ఈ స్లైడ్ని ఒక్కసారి చూస్తే మొత్తం రూల్ ఒకేసారి అర్థమైపోతుంది. లెఫ్ట్ సైడ్ షార్ట్ వోవెల్ ఉంది కాబట్టి డీజీఈ వచ్చింది, బ్యాడ్జ్, ఫ్రిడ్జ్ లాంటివి. రైట్ సైడ్ చూడండి, లాంగ్ వోవెల్ లేదా ఆర్తో ఉన్న వోవెల్ లేదా ఒక కాన్సనెంట్ తర్వాత జ సౌండ్ వస్తే అవి స్ట్రాంగ్ అన్నమాట. వాటికి డి అవసరం లేదు, జస్ట్ జీఈ చాలు. కేజ్, లార్జ్, బల్జ్ చూసారా ఎంత క్లియర్గా ఉందా? సో ఫైనల్గా జీఈ రూల్ ఏంటి? జే సౌండ్కి ముందు లాంగ్ వవెల్ ఉన్న కేజ్ లాగా, ఆర్ ఉన్న లార్జ్ లాగా, లేదా వేరే ఏదైనా కాన్సనెంట్ ఉన్న బల్జ్ లాగా, అప్పుడు మనం జీ మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవన్నీ స్ట్రాంగ్, వీటికి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అస్సలు అవసరం లేదు. సరే, థియరీ అంతా విన్నారు కదా. ఇప్పుడు ప్రాక్టీస్ టైం. మనం నేర్చుకున్న రూల్ ఎంత బాగా అర్థమైందో టెస్ట్ చేసుకుందామా? రెడీనా? ఫస్ట్ క్వశ్చన్. పదం కేతో స్టార్ట్ అయ్యి జే సౌండ్తో ఎండ్ అవుతుంది. స్పెల్లింగ్ ఏంటి? ఆలోచించండి. ఆ వోవెల్ సౌండ్పై కాన్సంట్రేట్ చేయండి. రైట్, ఆన్సర్ కేజ్. ఎందుకంటే ఏ అనేది లాంగ్ వోవెల్, అంటే అది స్ట్రాంగ్, సో దానికి ప్రొటెక్షన్ అవసరం లేదు. జీ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రై తర్వాత జ సౌండ్ వస్తే ఐ సౌండ్ను గమనించండి. ఎగ్జాక్ట్లీ, ఆన్సర్ ఫ్రిడ్జ్. ఎందుకంటే ఇక్కడ ఐ అనేది వీక్ షార్ట్ వోవెల్, దానికి మన ప్రొటెక్టర్ డీజీఈ ఖచ్చితంగా కావాలి. మన ఫార్ములా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అండ్ ఫైనల్ క్వశ్చన్. లార్ తర్వాత జ సౌండ్, స్పెల్లింగ్ ఏమై ఉంటుంది? క్లూ అక్కడ ఆర్ ఉంది. సూపర్.
సమాధానం లార్జ్. ఎందుకంటే ఆ ఆర్ వొవెల్ని కంట్రోల్ చేసి దాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. కాబట్టి దానికి జీఈ చాలు. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనల్ చాంట్ ఇదే. షార్ట్ వొవెల్ అయితే డీజీఈ, షార్ట్ కాకపోతే జీఈ. అంతే. మొత్తం రూల్ ఈ 2 లైన్లలో ఉంది. చూసారా, ఇంగ్లీష్ స్పెల్లింగ్లోని ఒక పెద్ద మిస్టరీని ఎంత ఈజీగా సాల్వ్ చేశామో. ఇప్పుడు ఈ జీఈ/డీజీఈ రూల్ మీ చేతిలో ఉంది. దీన్ని బట్టి ఇంకెన్ని స్పెల్లింగ్ రహస్యాలను మనం ఛేదించవచ్చో ఆలోచించండి. ఎందుకంటే నేర్చుకోవడానికి ఎప్పుడూ ఎండ్ కార్డ్ ఉండదు.